2021 డిసెంబర్ 16న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రైతు కుటుంబాలట. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. మనందరం కూడా బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు 2021లో చేసుకున్నప్పుడు ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక డిసెంబర్ 16న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. ఈ దృశ్యం చూడొచ్చు. రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం నాటి సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9.98 కోట్ల రిలీజ్. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. 141 రైతు కుటుంబాలకు ఊరట. రైట్. అయితే ఇక గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులు చచ్చిపోయినరు. ఆ చచ్చిపోయిన వాళ్ళకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 141 రైతు కుటుంబాలకు న్యాయం చేసిందట. ఇక ₹2 కూడా కాదు, ఇక 9.98 కోట్లు రిలీజ్ చేసి ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షలు ఇచ్చిందట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైతు కుటుంబాలకు సాయం చేసినందుకు మనందరం ఏం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్లు కొట్టాలి. సపోర్ట్లు కొట్టుండ్రి, మీరు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్లు కొట్టుండ్రి. రైట్. అయితే నమస్తే తెలంగాణ పేపర్ ఒకసారి నేను ఓపెన్ చేస్తా. ఇది ఒకసారి మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. మంగళవారం 2025 1వ నెల 21వ తారీఖు. ఇది ఇవాళది కాదు, 21వ తారీఖు వచ్చిన వార్త ఇది. ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికల రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ, సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం. మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్ గా 9 మందితో బృందం. 2 వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇంకో ఎంతమంది చచ్చిపోయారట? ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది రైతులు చచ్చిపోయారట వచ్చిన కాంగ్రెస్ ఏడాది కాలంలోనే. ఇక మరో 4 కూడా బలవన్ మరణం. ఆ రోజు వేసిన వార్త 21వ తారీఖు, అంటే 20వ తారీఖు ఇంకో 4 కూడా చచ్చిపోయారట. శేఖర్ రెడ్డి, బానోతు తిరుపతి, యాదయ్య, లింగన్న. ఇంకో అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్య. పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమై పురుగుల మందు తాగిన 2 అన్నదాతలు. అప్పులతో బోరుబావి తవ్వినా నీళ్లు పడక రుణమాఫీ కాక ఊరేసుకున్న మరో 2. రాష్ట్రంలో ఒక్కరోజే 4 చోట్ల ఘటనలు. ఇది నమస్తే తెలంగాణ వచ్చిన కథనం. అయితే ఇక ఆళ్ళ హయాంలో చచ్చిపోయిన వాళ్ళకు సాయం అందించలే అని చెప్పేసి ఇక వెలుగులు వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చచ్చిపోయిన రైతులను ఆదుకుంటుందని వార్త. ఇక కాంగ్రెస్ పాలనలో రైతులు కుప్పలు కూలినట్టు కూలిపోతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారని నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. మొన్న కొన్ని రోజుల వ్యవధి ఉన్నది అంతే. అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట మాట్లాడుకోవాలి. సిగ్గున్నదా? రైతులు ఎవరి హయాంలో చచ్చిపోలే? చెప్పుండ్రి. 10 ఏళ్ల కాలంలో రైతులు చచ్చిపోలేదు, ఏడాది కాలంలో రైతులు చచ్చిపోలేదా? రైతులకు 6 లక్షలు ఇచ్చినాం, 7 లక్షలు ఇచ్చినాం, 8 లక్షలు ఇచ్చినాం. అసలు రైతులు చచ్చిపోయిర్రు అని చెప్పుకుంటేనే అది ఇజ్జత్ తక్కువ. ఇంకా సచ్చినోడికి ఇంత సాయం చేసినాం, అంత సాయం చేసినాం అని గొప్పగా చెప్పుకుంటుంటే ఇక మీలాంటి నీచులు ఇవాళ మీలాంటి హీనులు పదవిలో కూర్చోవడం అనేది ఈ యొక్క ప్రాంతానికి పట్టిన దరిద్రం. నిజంగా 10 ఏళ్లలో నేను ఇంత చేసిన, అంత బోడి చేసిన, మొత్తం ఐటీ సెక్టార్ని బిల్ట్ చేసిన, ఎవడు ఊహించినంత స్థాయికి నేను హైదరాబాద్ను తీసుకుపోయినా అని చెప్పేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. ఒక 4 రైతుల సావును ఆపలేకపోయినప్పుడు, ఒక 2 పురుగుల మందు తాగలేకుండా నువ్వు చూసుకోలేకపోయినప్పుడు, ఒక 2 రైతులు అప్పుల పాలై చచ్చిపోయినప్పుడు, వాళ్ళ యొక్క సావులను, వాళ్ళ యొక్క ఉరితాలను నువ్వు ఆపలేకపోయినప్పుడు, ఒక 100 కోట్ల పెట్టుబడి వచ్చి గచ్చిబౌలిలో పెడితే ఏం సాధించినట్టు? 100 కోట్ల పెట్టుబడితోటి నువ్వు 1000 కోట్లు జనరేట్ చేసినా కూడా ఒక 4 ప్రాణాలు నువ్వు కాపాడలేకపోయినావు. ఏం లాభం? ఇది బీఆర్ఎస్లో ఉన్న కథ. ఇక ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేస్తే ఇది ప్రజాపాలన, కాంగ్రెస్. ఈ ప్రజాపాలనలో 406 మంది రైతులు చచ్చిపోయినారు. ప్రజాపాలన అని పెడితేంది, పేదల పాలన అని పెడితేంది, మధ్యతరగతి పాలన అని పెడితేంది. 400 మంది చచ్చిపోతే వాళ్ళ సావులను ఆపలేకపోయినాం మనం. ఇది ఎవడి పాలన అయితే ఏం లాభం? పేర్లలో, ట్యాగ్లలో, ఐటీ కంపెనీలలో, పెట్టుబడులలో ఏం ఉండదు. నీ ప్రాంతంలోని రైతులు, నీ ప్రాంతంలోని నిరుద్యోగులు ఎప్పుడైతే వాళ్ళు విద్యావంతులై, ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగస్తులై సుఖ సంతోషాలతో ఉంటారో, ఆ నిరుద్యోగులు ఎప్పుడైతే ఈ రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర దొరికి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు నిమ్మలంగా ఒక రాత్రి బువ్వదిని మంచి కడుపు నిండా పండుకుంటారో అప్పుడే మీరు గవర్నమెంట్లు సక్సెస్ అయినట్టు. ఇక మీరు ప్రజాపాలనాన్ని పెట్టుకున్న, ఐటీ సెక్టార్ని బిల్ట్ చేసినామని గొప్పలు చెప్పుకున్నా కూడా ఇక అది ఎందుకో కూడా పనికిరాదు. గొప్పలకే తప్ప ఇది దేనికి కూడా పనికిరాదు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.